ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. 2 రోజుల క్రితం 22వ తారీఖు పల్హాగాం అటాక్ జరిగింది. అప్పటి వరకు చాలా సంతోషంగా, సరదాగా ఒక టూరిజం ప్లేస్ అని చెప్పి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి పల్హాగాం దగ్గర ఆగి వాళ్ళ తినేవారు తింటున్నారు, సరదాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో అనుకోకుండా మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడదాం అనుకునే ఒక వ్యవస్థ వాళ్ళ దగ్గరకు వచ్చి అటాక్ చేయడం జరిగింది. ఒక 10 నిమిషాల పాటు అటాక్లో తుపాకీ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు అయితే విడిచారన్నమాట. చాలామంది తీవ్ర గాయాలతో అయితే బయటపడ్డారు, అది కూడా తప్పించుకొని. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అది చెప్తే తప్పు ఏమైనా వచ్చిద్దేమో కానీ, వాళ్ళు ఏ మతం అనేది కూడా అడిగి చంపాల్సినంత అవసరం వచ్చిందనమాట. అంత అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు. మరి అది దేనికి దారి తీసిద్దో ఏంటో అది వాళ్ళకే తెలియాలి. కానీ 26 మంది నిండు ప్రాణాలను అయితే తీసేశారనమాట. అది జరిగాక న్యూస్లో వాటిలో చూపిస్తున్నారు. దీనికి మెయిన్ థింగ్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ వల్లే ఈ సమస్యలు అనేవి ఇంత డెవలప్ అవడానికి అయితే కారణం అవుతుంది అంట. అది ఆల్రెడీ నాన్వేషన్ అన్న మనకి పసిగట్టి కొన్ని ఇన్ఫర్మేషన్లో కొన్ని తన ఆలోచనలో చెప్పాడు, కానీ అది చాలామందికి అర్థం కాలేదు. ఇంకా మన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అని బెట్టింగ్లు వేయటం, అది కూడా ఒక రకంగా మన దేశానికి ఒక రకంగా కీడు చేస్తున్నట్లే జరుగుతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మనం వేసే ఫండ్ అనేది ఎక్కడికి వెళ్తుంది అదంతా ఏమి ఆలోచించకుండా బెట్టింగ్ యాప్స్తో ఉంటే వాళ్ళ తప్పు ఏం లేదు, ఏదో మనకంటూ ₹1 వచ్చిందనే ఇదితో వేస్తున్నారు, కానీ అది ఒక వ్యసనంలాగా మారుతుంది. ఆ వ్యసనాన్ని ఇంకొంతమంది ఇంకొన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. అదైతే అందరూ గమనించాలి. నాన్వేషన్ అన్నం చాలామంది అయితే తప్పుగా కూడా అనుకున్నారు. బెట్టింగ్ యాప్స్ యాడ్లు ఇస్తే తప్పే ఉంది, నువ్వు చేయలేదా, అందరు చేయట్లేదా, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అది ఇదని. అది టార్గెట్ కాదు. సరే, అది టార్గెట్ అయినా తనకి ఏ పని లేకపోయి ఈ పనే చేస్తున్నా ఉన్న విషయం అయితే, బెట్టింగ్ యాప్స్ అనేవి కొన్ని సంస్థల్ని పెంచి పోషిస్తున్నట్లుగా తయారవుతున్నాయి. అదైతే గమనించాలి ప్రతి ఒక్కరూ. ఇంకో విషయం అయితే ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ అటాక్ దీనికి ఒక ఎగ్జాంపుల్. అది కూడా కొంచెం మైండ్తో అర్థం చేసుకోండి. కానీ 26 మంది ప్రాణాలు ఒక 10 నిమిషాల్లో గాల్లో కలిసిపోవడం అంటే మామూలు విషయం కాదు. అది మనది ఏంటి అంటే, హిందూ అనే మాట వచ్చాక, లేదంటే వాళ్ళ పేరును బట్టో వాళ్ళని అయితే చంపడం జరిగింది. కొంతమందిని పాయింట్ బ్లాక్లో అయితే కాల్చారంట. అది జరిగాక నాకు అసలు ఏమనేది ఏంటని అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని చాలా అనుకున్నాను, కొన్నాళ్ళు కష్టపడ్డాను, కానీ అవ్వలేదు, రాసిలేదు. ఇది జరిగిన ఒక 15 నిమిషాలకే నేను న్యూస్లో చూశాను. అప్పటి నుంచే ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ చేయలేకపోయాను. ఎందుకంటే అందులో ఒక నేవీ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఇంటెలిజెన్సీ ఆఫీసర్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు న్యూస్లో చెప్తుంటే పారిపోయాము, చెట్ల చాటును దాక్కున్నాము అని చెప్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది. కానీ ఏ తప్పు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న వాళ్ళని చంపటం, దానివల్ల అదొక ఆనందం పొందటం, లేదంటే దేశానికి ఏదో కీడు చేసాము, మాదే పై చెయ్యి అని అనుకోవటం, ఇదంతా వేస్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక న్యూ కపుల్ అన్నమాట, కొత్తగా పెళ్ళయింది. వాళ్ళు జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్కి అని చెప్పి వెళ్ళారనమాట. అక్కడికి
అప్పటి వరకు ఫోటోలు దిగారు, వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోస్ కూడా నేను చూశాను. వా భర్త చచ్చిపోయాడు అనమాట. భార్య అలాగే కూర్చొని తనకెళ్ళి చూస్తూ ఉంది, ఏం చేయలేని పరిస్థితిలో ఉందన్నమాట. అసలు ఏం మాట్లాడాలి ఏంటనేది కూడా ఆ విషయం గురించి అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ ఆర్మీ అండ్ మోదీ గారు అండ్ అమిత్ షా గారు, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, వాళ్ళ పని అయితే వాళ్ళు మొదలుపెట్టారు. వేట ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ కొన్ని తీవ్ర పరిణామాలు కూడా ఆ దేశం అనేది ఎదుర్కోవాల్సి ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒకడు తప్పు చేస్తే అది ఆ ఇంటిలో పాది ఆ మాట పడాల్సి వస్తుంది. అది దేశమైనా ఊరైనా ఇల్లైనా ఒకటే. అదొకటి తెలుసుకోలేకపోతున్నారన్నమాట. అక్కడ వాళ్ళు మంచోళ్ళు లేరు అని నేను అన్నాను, కానీ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు దొంగలు. వాళ్ళ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవి ఎంత బలమైనవో మన దేశ ప్రజలు కూడా అంతే బలంగా ఉండాలి. ఇలాంటివి ఎన్నో వస్తాయి, అన్నిటినీ ఎదుర్కోవాలి. అది ఒకళ్ళే నుంచుంటే సరిపోదు, అందరూ ఒకటై నుంచోవాలి. మనం ఇంకా కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ, హిందీ ఇతర భాషల గురించి మనం కొట్టుకుంటాం. ఈ ఊరిలో వస్తే అదే మాట్లాడాలి, ఆ ఊరిలో వస్తే ఇదే మాట్లాడాలని. ఇది ఆ విషయం కాదు. ఒక ఊరికి, ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి, ఒక ఇదికి సంబంధించిన విషయం కాదు, ఒక మన దేశానికి సంబంధించిన విషయం ఇది. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివన్నీ పక్కన పెట్టి మన దేశం కోసం అందరూ కలిసి ఉండటానికి ట్రై చేయాలి. ట్రై చేయటం కాదు, కలిసి ఉండాలి. ఇదే నేను కోరుకునేది. అండ్ మన ఇండియన్ ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ వాళ్ళు చేసే పనుల్లో విజయం ఉండాలని మనందరూ ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి. అండ్ మన మోదీ గారు ఎంచుకునే ఏ విషయమైనా సరే అది దేశం మంచి కోసమే ఉంటుంది. అది కూడా అందరూ గమనించాలి. దీన్ని మళ్ళీ వేరే అంటే దారులు తప్పించడం అలాంటివి చేయొద్దు. ఇది దేశానికి సంబంధించిన విషయం. మరి ఒక్కసారి చెప్తున్నాను, అందరూ కలిసికట్టుగా ఉంటేనే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. అదొకటి అర్థం చేసుకోండి. వాళ్ళకైతే నివాళులు అయితే అర్పించారనమాట. నేను అదే చూశాను న్యూస్లో మొత్తం. అందుకే అవంతా అయ్యాక ఈ వీడియో చేయాలని అయితే అనుకున్నాను అనమాట. ఈరోజు చేస్తున్నాను. దీంట్లో నేను మాట్లాడే విషయంలో అయితే ఎలాంటి తప్పు లేదు. ఏదన్నా తప్పు ఉంది అంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇది అర్థం కాని వాళ్ళకి కానీ, అర్థం చేసుకోలేని వాళ్ళకి కానీ, అంటే నేను మాట్లాడే తప్పులు వెతికే వాళ్ళకి కానీ ఇది తప్పుగా అయితే అనిపించవచ్చు. నాకైతే ఎలాంటి తప్పు లేదు. నేను నా దేశం గురించి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరికి ఇండియా పవర్ ఏంటనేది ముందే తెలుస్తుంది. ఆల్రెడీ చాలామందికి తెలుసు, కామ్గానే ఉంటారు. తెలియని వాళ్ళు, కొత్తగా రెక్కలు వచ్చి ఎగిరే వాళ్ళకి తెలుసుద్ది అనమాట. అండ్ నా అన్వేషణ అన్న నీకైతే నా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. నువ్వు ఇన్ని రోజులు చేసింది హింట్లు ఇచ్చినా కానీ అది రీసెంట్గా అయితే ఒక ఉదాహరణగా ఇదైందనమాట. అది నా ఫుల్ సపోర్ట్ అయితే నీకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనందరం కలిసి కట్టుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఏకమై ఉంటేనే ఏ గాలి ఆ గుంపులోకి చేరకుండా ఉంటుంది, ఏ చెడు గాలి అనేది. అదైతే అందరూ తెలుసుకోండి. ఇప్పటికైనా కొంచెం మనం మిగతా వాటి కోసం కొట్టుకోకుండా మన దేశాన్ని కాపాడుకునే దాని గురించి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ క్రికెట్ బెట్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ బెట్టింగ్స్ అనేది బ్యాన్ చేసుకుందాం. అది మన కుటుంబానికి మంచిది, మన ఊరికి మంచిది అవ్వచ్చు, ముఖ్యంగా మన దేశానికి మంచిది అవుతుంది. అదైతే నేను 100% షూర్గా చెప్తున్నాను. బెట్టింగ్ యాప్స్ మెయిన్లీ డ్రాప్
అండ్ డిలీట్. ఇదైతే ముఖ్యంగా అర్థం చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంక నేనేం మాట్లాడలేకపోతున్నా. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాలని ఈ వీడియో గురించి అయితే నాకు ఇంత ఇంట్రెస్ట్ లేదు. నచ్చేవాళ్ళు, నేనంటే ఇష్టపడేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలాంటి వీడియోల్లో అడిగే అంత అవసరం ఉండదు, అడగకూడదు కూడా. ఇది అలాంటి వీడియో కాదు. అండ్ నేను సిన్సియర్గా చెప్తున్నాను, నా దేశం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా నేను పోరాటానికి సిద్ధంగా ఉంటాను. నాతో నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మళ్ళీ ఒకసారి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. థ్యాంక్ యూ. జై హింద్.